వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింధు కోటి వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ బ్లెస్సింగ్స్ ఉంటే ఎప్పుడు బాగానే ఉంటాను. సో ఈరోజు మీతో నేను కొన్ని విషయాలు షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. సో మెయిన్ ఏంటంటే ఈ వీడియో చేయడానికి రీజన్ చాలా ఉన్నది. మా పక్కింటి వాళ్ళు, పెద్దింటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఈసారి మళ్ళీ నీకు బాబీ పుడతాడు అని చెప్పేసి అంటున్నారు. ఎందుకు అంటున్నారు? వాళ్ళకు నాలో ఏం చూస్తున్నారు? నా బేబీ బంప్ చూస్తున్నారా, లేదంటే నా ఫేస్లో ఏమైనా చేంజెస్ చూస్తున్నారా అనేది వాళ్ళతోనే కొన్ని డిస్కస్ చేసి మీతో ఈ విషయం చెప్తున్నాను. సో అయితే ఈ వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి, మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళకి కూడా కొంచెం యూజ్ అవుతుంది. వాళ్ళ మైండ్లో కొన్ని డౌట్స్ ఉంటే అవి క్లియర్ అయిపోతాయి. సో నేను చెప్పేదాన్ని బట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్గా నేను చెప్పాలి అంటే, ఫస్ట్ నా బాబుకి ఇప్పుడున్న ఈ సెకండ్ ప్రెగ్నెన్సీకి చాలా 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 కాంప్లికేషన్స్ అండ్ చాలా డిఫరెన్సెస్, లాట్ ఆఫ్ డిఫరెన్సెస్. అవి ఏంటనేది మీతో డిస్కస్ చేసుకుంటాను. సో వీళ్ళు అన్నది కాదు, మన పర్సనల్ ఎక్స్పీరియన్స్ మనం కూడా కొన్ని తెలుసుకోవాలి కదా. సో నేనైతే ఈ వీడియోలో మెయిన్గా చెప్పొచ్చేది ఏంటంటే, కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారండి. ఎందుకంటే ముందుగానే వాళ్ళ బ్రెయిన్ అనేది వాష్ చేస్తారు, పక్క వాళ్ళు, ఇంట్లో వాళ్ళు కూడా. నీకు ఈ సిమ్టమ్స్ ఉన్నాయి కదా, సో బాబే పుడతాడు, నీకు ఈ సిమ్టమ్స్ ఉన్నాయి, పాపే పుడుతుందని చెప్పేసి నిజంగా అవన్నీ నమ్మచ్చా అని చెప్పేసి నేను ఇప్పుడు వీడియోలో చెప్తాను. ఒకప్పటి కాలంలో నిజంగా నమ్మేవారండి, అలా జరిగేవి కూడా. తల్లికున్న లక్షణాలు బట్టి నిజంగా పాప బాబా అనేది చెప్పేవాళ్ళు. సో మ్యాక్సిమం అలాగే జరిగేది. బట్ ఇప్పుడు మనం 2025లో ఉన్నాము. ఇప్పుడు ఈ కాలంలో నమ్మచ్చా నిజంగా అని చెప్పేసి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో నా పర్సనల్ విషయం చెప్పాలంటే, నాకు జరిగేవి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ నాకు బాబు పుట్టాడు కాబట్టి బాబు విషయంలోకి వస్తే ఫస్ట్ హార్ట్ బీట్ కోసం మాట్లాడుకుందాం. మ్యాక్స్ ఆఫ్ పీపుల్ హార్ట్ బీట్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఎందుకంటే పాప బాబా అనేది దాన్ని బట్టి తెలుస్తుందని. బట్ నా విషయానికి వస్తే బాబుకి టోటల్గా 4 స్కాన్స్ అయ్యాయి. ఈ 4 స్కాన్స్లో కూడా బాబుకి హార్ట్ బీట్ ఎప్పుడు కూడా 150 బిలోయే ఉన్నది. 145, 142, 143 ఇలాగే ఎప్పుడు కనిపించేది. ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీలో నాకు 2 స్కాన్స్ ఇప్పటివరకు అయ్యాయి. ఇప్పుడు నేను 8th మంత్లో ఉన్నాను కదా, సో నెక్స్ట్ గ్రోత్ స్కాన్ ఉంటుంది. సో ఆ స్కాన్ కోసం కూడా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పుడు దాకా జరిగిన 2 స్కాన్స్లో కూడా 150 అబోయే వచ్చింది నా హార్ట్ బీట్ అయితే. సో నిజానికి అలా చూసుకుంటే మరి ఈసారి నాకు ఖచ్చితంగా పాపే కదా పుట్టాలి. నిజంగా హార్ట్ బీట్ బట్టి డిసైడ్ చేస్తే జెండర్ని, పాపే కానీ ఖచ్చితంగా పుడితే నేను హార్ట్ బీట్ బట్టి నమ్మొచ్చని నేను చెప్తాను. సో ఇదనమాట. సెకండ్ పాయింట్ వచ్చి, బాబుకి అయితే చాలా ఫ్రీగా ఉంటామండి, అది మాత్రం నేను ఖచ్చితంగా నమ్ముతాను. మరి ఈసారి పాప అనేది నాకు తెలియదు, బట్ ఈసారి అయితే నాకు చాలా చాలా హెవీగా ఉంటుంది. హెవీనెస్ అంటే ఏంటి కాదు, ఎంత బేగా ఈ ప్రెగ్నెన్సీ పీరియడ్ కంప్లీట్ అయిపోతుంది అని చెప్పేసి కొంచెం భారంగా ఉండడం అనమాట. బట్ నాకు ఫస్ట్ బాబుకి అయితే అసలు నేను డెలివరీకి వెళ్లే ముందు కూడా మొత్తం ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని నేను డెలివరీకి వెళ్ళాను, అంత ఫ్రీగా ఉన్నాను. బట్ కొంతమంది ఏమంటున్నారంటే, ఫస్ట్ ప్రెగ్నెన్సీ కదా సో అలాగే ఉంటుంది, సెకండ్ ప్రెగ్నెన్సీకి కొంచెం హెవీగానే ఉంటుందని చెప్తున్నారు. కానీ నేనైతే అది నమ్మను. ఎందుకంటే నేను చూసిన మా ఫ్రెండ్స్లో చాలా మంది కూడా బాబు అయితే 2 ప్రెగ్నెన్సీస్ కూడా చాలా ఫ్రీగా ఉన్నారు. బట్ పాపకి అయితే మాత్రం చాలా ఇబ్బంది పడుతుంది. సో ఇప్పుడు నాకు పాప పుడితే మాత్రం అది కూడా కంపల్సరీ నిజమే అవుతుంది, కానీ బాబు పుడితే అది కూడా ఫాల్స్ అని చెప్పొచ్చు. అండ్ థర్డ్ వన్కి వచ్చి బేబీ కిక్స్ అనమాట. బేబీ కిక్స్ ఎక్కువగా రైట్ సైడ్ ఉంటే పాపని, లెఫ్ట్ సైడ్ ఉంటే బాబు అని అంటారు. సో నాకు అలాగే బాబు కడుపులో ఉన్నప్పుడు మాత్రం ఎక్కువగా నాకు లెఫ్ట్ సైడ్ మూమెంట్స్ తెలిసాయి. ఇప్పుడు ప్రెగ్నెన్సీలో అయితే నాకు ఎక్కువ కింద తెలుస్తుంది, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏం తెలియట్లేదు. సో చూడాలి ఎవరు. అండ్ ఫోర్త్ విషయానికి వస్తే స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. బాబు విషయానికి వస్తే క్లియర్ గా ఉంటుంది స్కిన్, యాక్నీస్ అటువంటివి ఏమి ఉండవు. బట్ పాప విషయానికి వస్తే యాక్ని పింపుల్స్ అనేది వస్తుంది, పిగ్మెంటేషన్ వస్తుంది, స్కిన్ లో చాలా చేంజెస్ వస్తాయి. సో నాకు కూడా అంతే. బాబుకి అయితే ఫస్ట్ చాలా క్లియర్ గా ఉంది స్కిన్, బట్ బాగా బ్లాక్ అయిపోయాను, మెడ మొత్తం బ్లాక్ అయిపోయింది. నేనైతే డాక్టర్ ని కన్సల్ట్ చేసినప్పుడు అడిగాను, ఆవిడైతే ఒక మాట అన్నారు, హార్మోన్స్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా వస్తాయని చెప్పేసి. బట్ ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారంటే, బాబుకు వండి పుడితే అలాగే వస్తుంది అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీలు కూడా మళ్ళీ నా మెడ మొత్తం బ్లాక్ అవుతుంది, ఫేస్ కూడా నీట్ గా క్లియర్ గానే ఉంది, యాక్నీస్ ఏం రాలేదు. బట్ ఈ సిమ్టమ్ బట్టి చూసుకుంటే నాకు మళ్ళీ బాబీ కదా పుట్టాలి. అండ్ 5th పాయింట్ ఏంటంటే, బాబు అయితే రైట్ బ్రెస్ట్ అనేది కొంచెం హెవీగా ఉంటుందంట, లెఫ్ట్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది అని అంటున్నారు. బట్ నాకు విషయానికి వస్తే నాకేమి అలా సో ఈ పాయింట్ అయితే నేను ఆ విషయంలో జరగలేదు. అండ్ 6th వన్ స్టమక్ సైజ్. అప్పటి కాలంలో అయితే మదర్ యొక్క స్టమక్ చూసి చెప్పేసేవారు పాప బాబా అని క్లియర్ గా. బట్ అది ఇప్పుడు నిజం అవుతున్నాయా? నేనైతే లేదని చెప్తాను, ఎందుకంటే స్వయంగా మా సిస్టర్ ని చూసాను నేను. సో పెద్ద పొట్ట అయితే పాపని, చిన్న పొట్ట అయితే అబ్బాయి అని అంటారు. కానీ మా సిస్టర్ విషయంలోకి అయితే బాబుకి అయితే చాలా పెద్దగా కనిపించేది స్టమక్. సెకండ్ ప్రెగ్నెన్సీకి చాలా చిన్నగా కనిపించింది స్టమక్, బట్ పాప పుట్టింది. ఇప్పుడు చెప్పండి అది నిజమా కదా? నేనైతే అబద్ధమని చెప్తాను. స్టమక్ సైజ్ బట్టి జెండర్ ని డిసైడ్ చేయడం అనేది ఒక
ఒకప్పుడు జరిగేదేమో, ఇప్పుడైతే అవ్వట్లేదు. డాక్టర్స్ కూడా నమ్మద్దని చెప్తున్నారు. అండ్ నా విషయానికి వస్తే ఫస్ట్ బాబుకి పొట్ట మరీ హెవీగా కాదు, మరి చిన్నగా కాదు, అలా ఉండేది. స్టమక్ విషయానికి వస్తే నాకు విషయం చెప్పాలి, కొంతమంది బాడీ ఏంటంటే స్ట్రెచబుల్ అవుతుంది, కొంతమంది అంత స్ట్రెచబుల్ కాదు. సో దాన్ని బట్టి స్టమక్ పెద్దగా చిన్నగా కనిపిస్తుంది అంతే. సో ఇది కూడా ఫాల్స్ అనే చెప్తాను. నెక్స్ట్ ఇంకో విషయానికి వస్తే హ్యాండ్స్, లెగ్స్ ఇవన్నీ కూడా మంచిగా నీట్ గా కనిపిస్తాయి, అంటే మంచి స్మూత్ గా కనిపిస్తాయి బాబని, లేదు అంటే పాప అని చెప్తున్నారు. అది కూడా నేను చెప్పొచ్చేది ఏంటంటే కొంతమందిలోని మదర్ యొక్క బాడీ బట్టే ఉంటుంది. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా కొంచెం ఉబ్బినట్టు స్మూత్గా కనిపిస్తాయి. వాటర్ కంటెంట్ తక్కువగా ఉంటే ఆటోమేటిక్గా కొంచెం బాగా కనిపించింది. అంతేగాని దాన్ని బట్టి పాప బాబా అని డిసైడ్ చేసేంత కాదు. అండ్ ఇంకోటి క్రేవింగ్స్, సాల్టీనెస్ అయితే బాబని, స్వీట్నెస్ అయితే పాపని అంటున్నారు. సాల్ట్ స్వీట్ అది అంతా కూడా మన బట్టే ఉంటుందండి. అది కూడా బేబీ జెండర్ మీద ఆధారపడి ఉంటుంది. మన మూడ్ స్వింగ్స్ బట్టి మన క్రేవింగ్స్ అనేది ఆధారపడి ఉంటుంది. కొంతమంది ప్రెగ్నెన్సీలో రెండు కూడా తినాలనిపిస్తుంది. నాకైతే ఇప్పుడు సాల్ట్ లేదు, స్వీట్ లేదు, కారం ఎక్కువ తినాలనిపిస్తుంది. ఫస్ట్ బాబుకి కూడా నాకు అసలు క్రేవింగ్సే లేవు. సో దీన్ని బట్టి కూడా జెండర్ ని డిసైడ్ చేయడం అనేది చాలా కష్టమే. సో నా పర్సనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ బాబుకి అయితే బాయ్ సిమ్టమ్స్ ఉన్నాయి, గర్ల్ సిమ్టమ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీలో కూడా నాకు రెండు సిమ్టమ్స్ కూడా కనిపిస్తున్నాయి. సో సిమ్టమ్స్ బట్టి మన జెండర్ ని డిసైడ్ చేయడం చాలా కష్టం. అవన్నీ మన బ్రెయిన్ లో పెట్టుకొని ఎవరు పుడతారని చెప్పేసి ఎక్కువ ఆలోచించకుండా జస్ట్ మన కడుపులో ఉన్న బేబీ కోసం ఆలోచిస్తూ మనం ఉండడం మంచిది. ఎవరు పుట్టినా మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. వన్స్ పుట్టిన తర్వాత మన పేరెంటింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది, గర్ల్ అయినా బాయ్ అయినా. సో సిమ్టమ్స్ బట్టి మనం డిసైడ్ చేసుకొని వీళ్ళే పుడతారని చెప్పేసి మనం ఎప్పుడూ కూడా మన బ్రెయిన్ ఉంచుకోవద్దు. అది మన హెల్త్ కూడా అంత మంచిది కాదు. ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే మనం ఒకటి మైండ్ లో ఫిక్స్ అయిన తర్వాత వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు పుట్టారనుకోండి, మనం చాలా డిప్రెషన్ కి వెళ్ళిపోతాం. అలా నేను చాలా మెంబర్స్ ని చూసాను. సో డాక్టర్స్ చాలా వీడియోస్ చేస్తున్నారు ఇవేవి నమ్మద్దని చెప్పేసి, బట్ చాలా మంది ఇంకా నమ్ముతున్నారు. సో అవేవి నమ్మద్దు అని చెప్పడానికి నేను ఈ వీడియో చేశాను. సో ఇదేనండి నా వీడియో. మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఈ వీడియో వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఈ వీడియో చూసి చాలా మందికి యూజ్ అయ్యి అలాంటివన్నీ ఆలోచించుకుంటా పీస్ఫుల్ గా ఉంటారని అనుకుంటున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీద మీకు ఏమైనా ఒపీనియన్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.